మూర్తిమంతత్వమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది దేవుని వాక్యమును గురించినటువంటి చెప్పేటటువంటి మాట. దేవుని యొక్క మాట అనంటే దేవుడు మనిషితో మనిషి గురించి ఒక నిజమైన మనుష్యుడు అయినటువంటి క్రీస్తును గురించి పలుకుతూ వస్తున్నటువంటి మాట. అందుకనే క్రీస్తుకు రెండవ లేకపోతే కడపటి ఆదాము అన్న పేరు. ఒక ఆదాము ఓటమి మరొక ఆదాము యొక్క గెలుపులో సంపూర్ణం చేసినటువంటి దేవుని సంకల్పం. ఆ సంకల్పమును మనకు తెలియచేయటమే వాక్యముకున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏం చేశాడు, ఏం సంకల్పమును ఎలా చెప్పాడు? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? ఆయన ప్రత్యక్షత, ముఖ్యంగా వాక్ దర్శనం అని పిలవచ్చు, వాక్ ప్రత్యక్షత అని పిలవచ్చు. ఎలా, ఎవరితో మాట్లాడాడు? ఒక మాట చేత సృష్టించినటువంటి దేవుడు తనను తాను నేను భూమ్యాకాశములకు దేవుణ్ణి, నేను నక్షత్రములకు దేవుణ్ణి, నేను సూర్యచంద్రాదులకు దేవుణ్ణి అని చెప్పుకోవడం మానేసి, ఖురాన్లో ఇలా ఉంటుంది అల్లాను గురించినటువంటి మాటలు, నేను సూర్యునికి దేవుణ్ణి, సూర్యుని సాక్షిగా చెప్తున్నాను, చంద్రుని సాక్షిగా చెప్తున్నాను, కలం సాక్షిగా చెప్తున్నాను, ఆ కలంలో సిరాగా పోసినటువంటి సముద్రముల సాక్షిగా చెప్తున్నాను అని అల్లా చెప్తాడు. మన దేవుడు ఏమని చెప్తాడు? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఇట్స్ ఎ పర్సనల్ గాడ్. ఆయన వ్యక్తిగతమైనటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మనతో సంబంధము నిలుపుకునేటటువంటి దేవుడు. ఎలాంటి సంబంధం? మాట ద్వారా సంబంధం, తన సన్నిధిని ఇవ్వటం ద్వారా సంబంధం, తనతో ఆజ్ఞను ఇవ్వటమే కాదు, తన పైన ఆశీర్వాదములు ఇవ్వటం, ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చి చూపించేటటువంటి వాగ్దర్శనం ఇచ్చినటువంటి దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా మనం చూసినట్లుగా ఆయన నిర్మించినటువంటి ఈ ప్రపంచం తన రాజ్యమైతే, భూమ్యాకాశములను సృజించినటువంటి యెహోవా చక్రవర్తి వలె పరిపాలించటానికి ఆయన ఆకాశములలో సింహాసనాసీనుడై ఉంటే, భూమి తన పాదపీఠముగా ఉన్నటువంటి ఈ భూమిపైన మానవుడికి అధికారం ఇచ్చి నువ్వు ఏల్రా అన్నాడు. ఏల్రా అన్నవాడు ఈ అధికారాన్ని తీసుకుని ఎవరి చేతికిచ్చాడు? సాతాను చేతికిచ్చాడు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏమిటి? మనకెక్కడి నుంచి తెలుస్తుంది? 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని గ్రంథం, వాక్యము నుంచి మనకు ఆ సంకల్పం తెలుస్తుంది. ఏంటి ఆ సంకల్పం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గట్టిగా చదవాలి ఎవరైనా సరే. ఈ సంకల్పం, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని సంకల్పం ఏమిటి అనంటే, టు యునైట్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, భూమి ఆకాశములను ఐక్యపరచటం. క్రీస్తు అనే నిజమైన మానవుడు, క్రీస్తు అనే నిజమైన దేవుడు, ఈ దేవుడు మరియు మానవుడు లేదా దైవమానవుడైనటువంటి ఈ క్రీస్తులో భూమి ఆకాశములను కలపటం ఆయన సంకల్పం. ఇంతకుముందు ఏ విధంగా అయితే అగాధము లేనటువంటి సహవాసములో మనిషి మరియు మానవుడు మనిషి మరియు దేవుడు జీవించారో, అటువంటి స్థితిలోనికే, షలోం అనేటటువంటి స్థితిలోనికి తిరిగి మనల్ని తీసుకుని రావాలి అని అనుకున్నాడు. ఆ శుభ వార్త, ఆ మాట మనకు చెప్పటానికి పూర్వకాలమందు నానా విధాలుగా నానా ప్రవక్తల ద్వారా మనకు ఆ మాట చెప్తూ వచ్చాడు. ఒక్కసారి బ్రషప్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఈ అగాధములోనికి, లేకపోతే దేవుడు భూమి ఆకాశముల మధ్య ఇంత అగాధానికి కారణమైనటువంటి మానవ సమాజాన్ని రక్షించటం కోసం 3 దినములైన తరువాత తిరిగి లేపుతాను అని హోషియా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రక్రియలో, ఆ ప్రణాళికలో లేకపోతే ఆ సంకల్పములో భాగంగా నోవహుతో ఏం చేశాడు
చెప్పండి, నోవహుతో ఏం చేశాడు? మాట్లాడాడు. మాట, వాక్యం. నోవహు ఇది చేయి అని అన్నాడు. చిత్తం ప్రభువా అని నోవహు చేశాడు. నశించిపోయే మానవ సమాజాన్ని తిరిగి తన కుటుంబముగా, తిరిగి తన రాజ్యముగా, తిరిగి తను రాజుగా, వారు తన ప్రజలుగా, తిరిగి తను కాపరిగా మరియు ఆయన పాలించు గొర్రెలుగా, తిరిగి తను భర్తగా మరియు మానవ సమాజం తన భార్యగా, తను ప్రియుడుగా మరియు తన ప్రియురాలిగా మానవ సమాజం, ఇలా వేరు వేరు సాదృశ్యాలతో మాట్లాడుతూ మనుష్యులను తన కుటుంబంలో భాగముగా, నేను తండ్రిని మీరు నా పిల్లలు అనేటటువంటి సాదృశ్యంతో మాట్లాడుతూ ప్రభు నోవహుతో మళ్ళీ నూతన సృష్టి కార్యాన్ని